ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. ఈడీ, సిబిఐ 2 కేసుల్లో సిసోడియాకు బెయిల్ మంజూరైంది. మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. గతేడాది ఫిబ్రవరి 26న సిసోడియా అరెస్ట్ అయ్యారు. లిక్కర్ కేసులో 17 నెలలుగా సిసోడియా జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. ఈడీ, సిబిఐ 2 కేసుల్లో సిసోడియాకు బెయిల్ మంజూరైంది. మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. గతేడాది ఫిబ్రవరి 26న సిసోడియా అరెస్ట్ అయ్యారు. లిక్కర్ కేసులో 17 నెలలుగా సిసోడియా జైల్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియాకు ఇటు ఈడీ కేసులో కావచ్చు, సిబిఐ కేసు కావచ్చు, దీంట్లో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఎందుకంటే 17 నెలల పాటు కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు. 17 నెలలుగా ఇతను జైల్లోనే ఉన్నాడు కాబట్టి దీనికి సంబంధించి విచారణ ఆలస్యం అవుతుంది కాబట్టి బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పి కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అంతేకాకుండా సోమవారం హాజరు కావాలి, అంతేకాకుండా పాస్పోర్ట్ కూడా పూర్తిగా సరెండర్ చేయాలని చెప్పి కూడా పోలీసులకు ఇందులో ప్రధానంగా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి చూస్తే మాత్రము ఈ యొక్క మనీష్ సిసోడియాకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక వైపు ఈడీ అధికారులు కూడా విచారించారు, మరోవైపు ఇటు సిబిఐ అధికారులు కూడా విచారించారు. అయితే విచారించిన నేపథ్యంలో పూర్తిగా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి కూడా దీనికి సంబంధించి 100 కోట్ల రూపాయలు మనీష్ సిసోడియాకి సంబంధించిన నేపథ్యంలోనే అతని నేతృత్వంలోనే చాలా మందికి సూట్ కేస్ కంపెనీలకు కూడా డబ్బులు మళ్లించారని చెప్పి కూడా ఈడీ అభియోగాలు కూడా మోపింది. మరోవైపు సిబిఐ అధికారులు కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ ను రూపకల్పనలో ప్రధాన పాత్ర కూడా మనీష్ సిసోడియా ఉన్నారని చెప్పి కూడా గతంలో కూడా తెలిసింది. అయితే ఇప్పటికే దీనిపైన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. దీనిపైన విచారణ కొనసాగుతుంది. తాజాగా దీనికి సంబంధించి ఒక వ్యక్తి ఈ యొక్క విచారణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తన హక్కులకు భంగం కలుగుతుంది అనేది మాత్రం ప్రధానంగా సుప్రీంకోర్టు ఈ యొక్క గైడ్ లైన్స్ కూడా తీసుకుంది. గ్రౌండ్ లెవెల్ సంబంధించిన ఈ యొక్క కొన్ని అంశాలను కూడా పేర్కొని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి దీనికి సంబంధించి దేశం విడిచి వెళ్ళరాదు, ఈ యొక్క పాస్పోర్ట్ మాత్రం సరెండర్ చేయాలని చెప్పి కూడా ప్రధానంగా సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క సూచన కూడా జారీ చేసింది. రైట్ పవన్, థ్యాంక్ యూ.